తాళ్ళూరు ఎస్ఐ మల్లికార్జునరావుపై కానిస్టేబుల్ బాబురావుపై వ్యతిరేక నినాదాలు వినిపించాయి. ఎస్సీ కులాలకు చెందిన మాలా మాదిగపల్లెల్లోని ప్రజలు, మహిళలు, పురుషులు కలిసి తాళ్ళూరులోని ఎస్ఐ మల్లికార్జునరావు, కానిస్టేబుల్ బాబురావు మాకొద్దు అంటూ తాళ్ళూరులోని ఎంపీడీఓ కార్యాలయం దగ్గర నిరసన తెలిపారు. దళిత కులాలకు చెందినటువంటి ఎంఆర్పీఎస్ నాయకులు, మాల మహానాడుకు చెందిన నాయకులు అయినటువంటి దారా అంజయ్య, అనుపర్తి ఆదాం మాదిగ, యోహోను మాదిగ మాట్లాడుతూ తాళ్ళూరు ఎస్ఐ అయినటువంటి మల్లికార్జునరావు ఎస్సీలను స్టేషన్లోకి రావద్దంటూ దళిత నాయకులు అనేవాళ్ళు ఎవరు తాళ్ళూరు స్టేషన్లో అడుగు పెట్టొద్దన్నారని, కానిస్టేబుల్ బాబురావు లంచం అడిగాడని ఎస్సీ సెల్ అధ్యక్షుడైనటువంటి అనుపర్తి సుబ్బారావును దుర్భాషలాడి అనుచిత వ్యాఖ్యలు చేశాడంటూ వారు తెలిపారు. దళితులపై అనుచిత వ్యాఖ్యలు చేసి మాలా మాదిగని కులం పేరుతో తిట్టిన తాళ్ళూరు ఎస్ఐ మల్లికార్జున సస్పెండ్ చేయాలి వెంటనే. పోయిన శనివారం శివరాంపురంలో ఒక దళితుల మ్యారేజీ నిమిత్తం తాళ్ళూరు నుంచి అనుపర్తి విజయ్ అనే డీజీ ఓనరు అతను వెహికల్ పెట్టుకొని డీజీ ప్రోగ్రామ్ కి వెళ్ళాడు. ఆ పెళ్లి సందర్భంలో వాళ్ళు టీడీపీ వాళ్ళో మాకు తెలియదు, వైసీపీ వాళ్ళో మాకు తెలియదు. ఇతను కేవలం బాడుగకు మాత్రమే డీజీ పెట్టుకున్నాడు కాబట్టి ఆ డీజీలో అక్కడున్న శివరాంపురంలో ఉన్న పెళ్లికి సంబంధించిన వ్యక్తులు వాళ్ళు అనుచితంగా ప్రవర్తించి వాళ్ళు ఆయుధాలు తిప్పినందువల్ల అది కరెక్ట్ కాదని ఆ రోజే మరుసటి రోజు తాళ్ళూరు ఎస్ఐ గారు వాళ్ళని పిలిపించి మందలించి వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ కట్టడం కూడా జరిగింది. అక్కడ ఎవరైతే అనుచితంగా ప్రవర్తించారో శివరాంపురం నుంచి 4 వ్యక్తుల్ని, అలాగే డీజీ ఓనరు, పొట్టకూటి కోసం పోయిన వర్కర్ ని కూడా కేసులో పెట్టడం అనేది ఇది చాలా దారుణ విషయం. దానికి కేసు కట్టారు, మేము కాదంటలేదు. ఆ డీజే పర్మిషన్ ఉందో లేదో కూడా మాకు తెలియదు కాబట్టి లేదని కట్టారు కాబట్టి మరి ఆ క్రమంలో ఎవరైతే మేము బతుకుదేరి కోసం వెళ్ళాను సార్, నాకేం సంబంధం లేదంటే ఆ సంబంధం లేని రాజేష్ అనే వ్యక్తిని అధికారుల మీద అరిచేతుల మీద వాచేటట్టుగా కొట్టడం, కులం పేరు పెట్టి మాలామాదిగలు ఎట్లా ప్రవర్తిస్తారా మీరు, ఆ మాలామాది వాళ్ళకి గుద్దవలుపు ఎంత దమ్ముంటే మీరు పోలీస్ స్టేషన్ కొట్టుకొస్తారు, మేము ఇలానే చేస్తాము అని కులం ఎత్తి మాట్లాడటం అనేది ఇక్కడ పోలీసులకి పద్ధతి కాదు. ఈ పద్ధతి అనేది మార్చుకోకపోతే ఈ కార్యక్రమం అనేది రాష్ట్ర వ్యాప్తంగా కూడా మేము ముందుకు తీసుకెళ్తామని మాల మహానాడు నుంచి డిమాండ్ చేస్తాం. ఇక్కడ శివరాంపురం దగ్గర పెళ్లి ఫంక్షన్ కి ఆ డీజీ పెట్టుకొని ఆ డీజీ కూడా వాళ్ళు ఉన్నటువంటి ఆ ఊరు సంబంధించిన ట్రాక్టర్ మీద డీజీలు పెట్టుకొని చేసుకుంటా వచ్చి వాళ్ళు ఆయుధాలు పట్టుకొని సంచలనం చేశారనే ఉద్దేశం మీద వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. వాటితో పాటు ఒక డీజీ బాక్స్ ఉన్న ఓనర్ని విజయ్ కుమార్ అతన్ని తీసుకెళ్లి నువ్వు ఎందుకు డీజీ పెట్టావని అడగా, అయ్యా మేము పట్టుకుంటు కోసం వచ్చాము, మాకేం సంబంధం లేదు, వాళ్ళు పార్టీ పరంగా చూసి మాకు ఎలాంటి సంబంధం చెప్పినా కూడా వాళ్ళు తీసుకొచ్చి ఆ డీజీ బాక్స్ పెట్టిన కుర్రాన్ని అతన్ని చేతుల మీద అరికాళ్ళ మీద చేయిలని వాసి తడుకొట్టారు. ఏదని అడిగితే మీరు రాజనా కొడకలారా మీరేం చేసేదని చెప్పి నానా దుర్భాషలు ఆడాడు. అది అయిపోయినాక తర్వాత ఎస్ఐ గారు మల్లికార్జునరావు గారు వాళ్ళ అసిస్టెంట్ కానిస్టేబుల్ తోటి ఆ డీజీ బాక్స్ ని వదిలిపెట్టాలంటే ఎస్ఐ గారు 50,000 అడిగారు. అవి కానిచ్చకపోతే మీ డీజీ బాక్స్ మీద ఏమి కేసులు లేకుండా చేస్తామని చెప్పడం జరిగింది. ఆ ఓనర్ అయితే నాకు వచ్చేది 5-10,000 రూపాయలు, అందులో నా వాళ్ళకి పోవాలి, అసిస్టెంట్ కి నాకు మిగిలేదు ఏం లేదని 2,000 తీసుకోగలన్నాడు. అట్లయితే కేసు కడతాని మరుసటి రోజు నుంచి చిత్రహింసలు పెట్టి వాళ్ళు ఇబ్బంది పెట్టారు. దాని తోడుగా దానికి ఎస్ఐ నాయకుడు అటువంటి ఎస్ఎస్ఎల్ అధ్యక్షుడు సుబ్బారావు పోయి సార్ మా వాళ్ళంటే చెప్పి మాట్లాడినాక నువ్వే మాట్లాడి బయటికి పోమన్నారు. ఎలా కేసు కట్టి ఎత్త అయిపోయినా బయటికి పంపిస్తున్నప్పుడు పెట్టి వాడు ఒకడు నా కొడుకు టీడీపోడు వాడి కూడా దిల్లగించుకొచ్చాడు, మీరు టీడీపీ వాళ్ళు ఏం దిగుతారు, మీరేం చేసుకుంటారు మీ ఇష్టం చెప్పుకోపోండి అని అనుచిత వ్యాఖ్యలు చేసి మమ్మల్ని కించపరిచారు. దీనందరూ దయచేసి ఈ బాధితులు న్యాయం చేయాలని కోరుచున్నాం.